అందరికీ మీరు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న తెనాలి రుచులు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఇవాళ సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి మనం జేఎంజే కాలేజ్ దగ్గరలోని సుధారాణి గారి ఇంటికి వచ్చాం. ఇవాళ మేడం గారు చేయబోయే ఐటమ్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుంటాం. నమస్తే మేడం, ఇవాళ మీరు చేయబోయే ఐటమ్ పేరు ఏంటి మేడం? పంచదార లడ్డు. ఓకే, దానికి ఒకసారి కావాల్సిన పదార్థాలు చెప్తారా? 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, 1 స్పూను నెయ్యి, తగినంత యాలక్కాయ పొడి, నిమ్మకాయ, డ్రై ఫ్రూట్స్, ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ పెడదామమ్మా. సన్నటి సెగన ఆయిల్ కాగేలోపు మనం పిండి కలుపుకున్నాము. ఇప్పుడు పిండి కలుపుకున్నానమ్మా కొంచెం. ఓకే, అంటే ఈ పిండి మనం ఇప్పుడు ఎలా కలుపుకోవాలి మేడం? పలచగా కలుపుకోవాలా లేదా? మరీ పలసగా కాదమ్మా, మరీ ఇదిగా మందంగా చిక్కగా కలుపుకోకూడదు. మీడియం సైజ్ మీడియంగా కలుపుకోవాలి. ఇట్ట చూసుకొని కలుపుకోవడమేనమ్మా. మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా ఇట్లా కలుపుకుంటే తెలిసిద్దమ్మా. ఇట్లా కలుపుకుంటే పిండి లూజ్ తెలిసిపోయింది. అదమ్మా. పలసన అయితే ఏం లేదు కానీ నూనె తీస్తుంది. మరి పలచగా చేస్తే ఏంటంటే ఎక్కువ నూనె, ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది. ఇటు ఆయిల్ లాగదు. అది మనం బట్టి చూసుకుంటాం. ఓకే మేడం. ఈలోపు పంచదారగా నానబెడదామమ్మా. కొంచెం నానుతా ఉంటుంది. ఓకే, కప్పు పిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు పంచదారమ్మా. ఓకే, వాటర్ వేసి నానబెడితే అంటే మనం ఇప్పుడు ఈ ఐటమ్ చేస్తాం కదా మేడం, సుమారు ఎంత టైం ముందు నానబెట్టుకోవాలి? ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే బాగుంటాయి. ఓకే, ఇది అటు అయ్యేటప్పటికి ఇది పంచదార కొంచెం నానిద్ది సరిపోతుంది. ఓకే మేడం, మీ సొంతూరు ఇదేనా మేడం? కాదమ్మా, మధ్య దప్పుల పొడి. ఓకే, పాప చదువు కోసం వచ్చాము. ఓకే మేడం, మీరు హౌస్ వైఫా లేదా ఏదైనా చేస్తాను? హౌస్ వైఫ్. మా మనవరాళ్ళ చదువుల కోసం వచ్చాము మీదకి. ఓకే మేడం, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. విజ్ఞానంలో చదువుకుంటారు మా మనవరాలు. ఓకే మేడం, ఆయిల్ లైట్గా హీట్ అయినట్టుంది. ఇప్పుడు ఈ బూంది ఇది పిండిని దీంట్లో తీసి మన లడ్డు కోసం
బూందీ తయారు చేసుకున్నాం. బూందీ లాగా పోసుకోవాలి. బూందీలా తయారు చేసుకున్నాం. బూందీ తయారు చేసుకుంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని అట్లా దాంట్లో వేసుకొని బూందీ లాగా చేసుకోవాలి. పంచదార లడ్డు కాబట్టి కదమ్మా ఎక్కువగా కాలకూడదు. లైట్గా కాలితే సరిపోతుంది. లైట్గా కాలాలి, ఎక్కువ కాలితే రాదు. అంటే మనం అట్లా ఆయిల్లో వేసిన ఒక 5 minutes ఉంచితే సరిపోతుందా మేడం? ఆయిల్లో వేసి ఎంపడగానే కొంతమంది ఎక్కువసేపు అంటారు కానీ కాదు, వేసి తీసేయటం మేడం. ఓకే. అట్లా లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అట్లా లైట్ ఉండాలి, మరి ఎక్కువగా కాగితే ఉడికితే లడ్డు రాదు, పంచదార లడ్డు. చూడమ్మా బాగా రౌండ్ వచ్చిందా? అప్పుడప్పుడు ఇది కూడా తిప్పుకుంటా ఉంటేమా తొందరగా కరిగిపోద్ది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పంచదార ఒకసారి తిప్పుకుంటా ఉంటే మధ్యలో తొందరగా కరిగిపోద్ది. ఓకే. వస్తుందమ్మా బూందీ భలే వస్తున్నాయండి. చక్కగా గుండ్రంగా వస్తున్నాయి. దానికి ఏదైనా టెక్నిక్ ఉంటుందా మేడం? పిండి కలుపుకోవటంలో ఉంటుందమ్మా. పిండి కలుపుకోవడంలో ఉంటుంది. ఓకే. పోస్తాను చెప్పండి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా వాటర్ పోయకుండా కాసిన పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటే ఉంటే కొద్ది వాటర్ వేసుకొని మనకు అప్పుడు చక్కగా రౌండ్ వస్తుంది.
కలిసిపోతే సత్తులు పడిపోయినట్టు ఉంటాయమ్మ. ఓకే, ఇప్పుడు బూందీ వేసుకోవడం అయితే అయిపోయింది కదా మేడం. నెక్స్ట్ పంచదార పాకం పొయ్యి మీద పెడుతున్నానమ్మా. ఇందాక నానబెట్టుకున్నాం కదా మనం, ఆ నానబెట్టుకున్న పంచదార పొయ్యి మీద పెడుతున్నాం. మనం పాకం కోసం పొయ్యి మీద పాకం కోసం ప్రిపేర్ చేస్తాం. పంచదార పోసినాక పంచదార కనిపించకుండా మునిగే పంచదార సరిపోని నీళ్ళు పోయాలి. ఓకే, కనిపించకుండా పంచదార మునిగే వరకు నీళ్ళు పోసుకొని అట్లా ఉంచుకోవాలి. నీళ్ళు పోసి పెట్టుకుంటే సరిపోతుంది పాకానికి. ఇప్పుడు ఈ పంచదార పాకం పట్టుకుంటున్నాం కదా మేడం, ఇది అంటే తీగ పాకం లాగా ఎలా రావాలి? తీగ పాకమే కదమ్మా. ఓకే, తీగ పాకం తీసుకొని కొద్దిసేపు, అంటే ఒక్కళ్ళే ఉంటాం కదా చుట్టుకోవటానికి కొంచెం ఇబ్బంది కాబట్టి తీగ పాకం వస్తే తీసుకొని అడబెట్టుకొని నిదానంగా చుట్టుకోవచ్చు. ఓకే మేడం, తీగ పాకం లాగా రావాలి. తీగ పాకం రావాలి. ఓకే, పాకం బట్టి అడబెట్టేసుకొని మనం నిదానంగా చుట్టుకోవచ్చు అమ్మా. కొంతమందికి వేడి తగ్గలేదు కదా, చేయి పట్టలేదు కదా, ఇది వస్తే నిదానంగా చుట్టుకోవచ్చు తీగ పాకం వస్తే. దానికోసం మనం వేడి చల్లారిన తర్వాత మెల్లగా లడ్డూ లాగా చేసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మనం ఈ పంచదార లడ్డు చేస్తున్నాం కదా, ఇది సుమారు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి? 10 రోజులు ఉంటాయి అమ్మ. తడి తగలకుండా చేస్తాం కదా. ఓకే, 10 రోజులు ఉంటాయి అమ్మ. 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి అమ్మ. అది ఎట్లా మేడం, మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా లేదా మనం విడిగా బయట ఉంచుకున్నా కానీ మనకి బాగా బయట పెట్టుకోవచ్చు? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవసరం లేదమ్మా. ఓకే, అసలు మీరు ఈ పంచదార లడ్డు ఎక్కడ చూసి నేర్చుకున్నారు? మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నానమ్మా నేను. ఇంట్లో ఇట్లాగే ఏదైనా చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ వంట చేయటం, అందుకని వంట చేయటం నేర్చుకున్నాను నేను. మీరు కూడా ఇంట్లో ఎప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానమ్మా, ఇంట్రెస్ట్ నాకు, అందుకని చేసుకుంటానమ్మా ఇంట్రెస్ట్. అదిగా మట్ట వస్తుంది, మనకు ఒక పొంగులాగా రావాలి కొంచెం. మనం ఒక 5 minutes ముందే నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట. అసలు పంచదార కూడా కొంచెం నాని లడ్డు కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు కంటే కూడా కొంచెం సేపు నానబెట్టే బాగుంటుంది. చూసారు కదండి, మామూలుగా మనం ఇంట్లో ఏదైనా చేసుకునేటప్పుడైనా సరే, ఇట్లా లడ్డూలు అట్లాంటివి చేసుకునేటప్పుడైనా సరే, పంచదార పాకానికైనా బెల్లం పాకానికైనా ఏంటంటే అప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటారు పొయ్యి మీద. అట్లా కాకుండా కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఇట్లా నానబెట్టుకున్నట్లయితే కనుక మనకి ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. పాకం వచ్చేస్తుందమ్మా. కొంచెం నెయ్యి వేస్తున్నానమ్మా, ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి, టేస్ట్గా ఉంటుందని నెయ్యి వేస్తున్నాను. యాలకుల పొడి, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ పట్టుకొని పెట్టుకున్న పంచదార పాకంలోనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పొడి వేసుకోవాలి పాకం వచ్చినాక. ఓకే, కిస్మిస్, జీడిపప్పు, ఈ పాకంలో ఈ బూందీ పోసేసుకొని మనం ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్న బూందీ కూడా దాంట్లో కలుపుకోవాలమ్మా, కలిపి పెట్టాలి. ఓకే, వైట్గా వస్తాయమ్మా లడ్డు. అట్లా 2 చుక్కలు పిండుకుంటే బాగుంటుంది. వైట్నెస్ రావడం కోసం కొంచెం
మనం ఇట్లా కలుపుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకుంటా ఉంటేమో తొందరగా చల్లాడేస్తుంది. అర్జెంట్ అనుకుంటే చేసుకోవటం, లేదు అనుకుంటే మనం ఆడబెట్టుకోండి తర్వాత చేసుకోవచ్చు అమ్మ. ఇట్లా పట్టి పెట్టుకుంటే అమ్మ ఆరిపోయినా కూడా రావని భయపడే అవసరం ఉండదు. నిదానంగా మనం చల్లారిపోయినా కొంచెం టైం పట్టినా కానీ చుట్టుకోవచ్చు. నీకు కుదరపోతే నువ్వు సాయంత్రం అయినా 1 గంట 2 గంటలు ఉందాకైనా చేసుకోవచ్చు అమ్మ. మామూలుగా అయితే గట్టి పడిపోతుందేమో రావేమో అనుకుంటారు, భయపడడానికి లేదమ్మా. వేడి మీద అయితేనమ్మా తడి చేసుకోవాలి, ఆరిపోయినా కొద్ది తడి చేసుకోవసరం లేదు. మనకి చక్కగా అనుకుంటే మనం నిదానంగా చేసుకోవచ్చమ్మా. ఆరిపోయినాక చేసుకొని పెట్టుకుంటే. మీరు ఎప్పుడు ఇంట్లో ఇట్లా ఈ బూందీ లడ్డు ట్రై చేస్తూనే ఉంటారా? లడ్డు చేస్తానమ్మా, లడ్డు అన్నీ చేసుకుంటాము. లడ్డు ఇష్టము. కొంచెం గట్టి పడిపోతుంది, అది ఆరిపోతే ఇది కూడా గట్టి లాగేసుకుంటుంది అమ్మ పాకం అంతా. ఓకే, అట్లా ఆరిపోయే కొందికి పాకం మొత్తం లాగేసుకుంటది కదా మేడం, అయినా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తాయా? వస్తుందమ్మా. ఓకే, చాలా మంది ఏంటంటే ఆ పాకం పీల్ చేసుకుంటే త్వరగా అంటే చేయడానికి రావు అనుకుంటారు కదా. లేదమ్మా, ఇది ఈ పని అట్టి పెట్టుకొని నువ్వు చల్లగా ఆరిపోయినాక చేసుకున్నా నీకు లడ్డు నీట్గా వస్తుంది. ఓకే, చూసారు కదండి, మీరు కూడా మీకు తెలిసిన ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని అందరికీ తెలియజేయాలి అనే ఆసక్తి మీకు కూడా కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. ఓకే, మీకు పిల్లలు ఎంతమంది మేడం? నాకు 2 పాపలమ్మా. ఓకే, ఒక పాప బాపట్లో ఉంటుంది. ఓకే, ఒక పాప లేదు, ఆ పాప పిల్ల లండన్ వెళ్ళింది చదువుకోవడానికి. ఓకే మేడం, ఇంకా 2 మనవరాళ్ళు ఉంటారు. ఇక్కడే చదువుకుంటారు, విజ్ఞానం వెళ్తారు. ఒక అమ్మాయి వివేటి దగ్గర ఉంది, వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉంటున్నానమ్మా. మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ తగిలింది కాబట్టి స్మెల్ వచ్చి పిల్లలు కూడా తినాలనిపిస్తుంది, నెయ్యి వాసన వచ్చి. ఓకే, ఓకే. ఇప్పుడు పంచదార అంటే చాలా మంది షుగరు అని చెప్పి తిన్నారు కదా మేడం, ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చా లేదా అవాయిడ్ చేయడమేనా? ఎంత తింటున్నామమ్మా, ఎంత చిన్న లడ్డు చేస్తున్నాము. బెల్లంతో లడ్డు అది వేరు, ఇది టేస్ట్ ఇది బాగుంటుంది. పంచదార లడ్డు వేరు, బెల్లం లడ్డు వేరు. ఒక లడ్డు తిన్నా కానీ ఏం కాదు? ఏం కాదమ్మా ఒక లడ్డుకి. అంటే చాలా మంది మేము షుగర్ ఉంది మేము తినము అని అవాయిడ్ చేస్తారు కదా మేడం. అంటున్నారు కానీ ఎంత లడ్డు తింటున్నామమ్మా? ఓకే, ఎప్పుడన్నా తినేదే కాబట్టి తినొచ్చు, పద్దాక తినం కాబట్టి. ఓకే, ఓకే మేడం, మీరు ఇట్లా కొత్త ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా, ఫెస్టివల్స్ అప్పుడు కానీ అట్లా ఏదైనా ఇంకా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తారా? చేసుకుంటామమ్మా. ఓకే, మొన్న జనవరి నెలలో సంక్రాంతి అయింది కదా మేడం, ఆ ఫెస్టివల్కి మీరు ఏ రకమైన వంటలు చేశారు? అరిసెలు వండుకున్నామమ్మా. ఓకే, అరిసెలు వండుకొని బూందీ తీసుకున్నాము, చక్రాలు వండుకున్నాము, చెక్కలు వండుకున్నాము. మా పిల్లలు శనగపిండి తినరని మినప్పిండితో చేస్తానమ్మా, ఆరోగ్యం మంచిదని. మినపప్పు ఉడకబెట్టి కప్పు గలాసు మినపగుళ్ళు 4 గలాసులు బియ్య పిండి వేసి ఉడకబెట్టి మినపప్పు కందిపప్పు లాగా కడిగి ఉడకబెట్టేసి కుక్కర్లో శుభ్రంగా మెత్తగా మిక్సీ చేసేసుకొని సాలిడ్ పిండి పట్టిద్దమ్మా. చక్రాలు ఉంటాను, నూనె తీయవు, ఆరోగ్యానికి మంచిది, చాలా రుచిగా కూడా బాగా ఉంటాయి. అంటే మామూలుగా మనకి చక్రాలు అంటే శనగపిండితో చేస్తారు కదా, శనగపిండి అంటే ఇప్పుడు అందరూ తింటలేదమ్మా.
ఆరోగ్యం కోసం చూసుకుంటే మినపిండి మంచిది కాబట్టి మినపిండితోనే చేస్తున్నాం మేము. టేస్ట్ కూడా ఉంటున్నాయి అమ్మ, ఒకసారి ట్రై చేయండి మీరు చేసుకొని. ఓకే, చూసారు కదండి మన సుధారాణి గారు చెప్పినట్లు శనగపిండి ఆరోగ్యానికి అంత తినొచ్చు, కాకపోతే అంత ఎక్కువగా తిన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి కాబట్టి శనగపిండి వల్ల. మీరు కూడా ఒకసారి మినప్పిండితో చక్రాలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయంట. ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి ఇటు మనకి హెల్త్ కూడా ముఖ్యం కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మనకి అంత ఆరోగ్యానికి ఏమీ ఇదవ్వదు. ఓకే మేడం, మా తెనాలి రుచుల ప్రేక్షకుల కోసం మీకు తెలిసిన చిట్కా ఏదైనా ఉంటే చెప్పగలరా? ఓకే, 1 స్పూన్ రైసు, ఓకే, 1 స్పూను అవిసి గింజలు, ఓకే, 1 అర స్పూన్ మెంతులు, 1 రెబ్బ కరివేపాకు రెబ్బ వేసి వేడి బాగా కొంచెం ఉడకనిచ్చేసి అవి వడపోసేసి దాంట్లో షాంపూ కలిపి వేసుకొని తలంటుకుంటే వేరు బట్టి చాలా స్మూత్గా ఉందమ్మా. ఓకే మేడం, చూశారు కదండి మన సుధారాణి గారు చెప్పినట్లు 1 స్పూన్ రైస్, 1 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూన్ అవిసి గింజలు, 1 రెమ్మ కరివేపాకు ఇవన్నీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని 1 అర నీళ్ళు పోసేసి 1 అర గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఆ వాటర్ ఏదైతే వస్తాయో అది వడకట్టేసుకొని ఆ వాటర్లో మనం రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేసుకుంటున్నామో నార్మల్గా ఆ షాంపూనే దాంట్లో మిక్స్ చేసుకొని దాన్ని మామూలుగా హెడ్ బాత్ చేసినట్లయితే మంచి హెయిర్ కండిషన్ లాగా పనిచేసి జుట్టు స్మూత్గా సిల్కీగా బాగుంటుంది. ఇంట్లో ఖచ్చితంగా మీరు కూడా ఈ చిట్కాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. లడ్డులోకి అయిపోయిందమ్మా, టేస్ట్ చేస్తుంది ఎట్లా ఉందో టేస్ట్ చెప్పాలమ్మా. తప్పకుండా మేడం. మామూలు ఎప్పుడు తినే లడ్డూలాగా కాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, మనం మామూలుగా ఎప్పుడు బయట తినే లడ్డూలా కాకుండా రొటీన్గా కాకుండా ఈ పంచదార లడ్డూని మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంది, ఐటెం కూడా చాలా అమ్మో లడ్డు నా లడ్డు అంటే అంత ప్రాసెస్ ఉంటుంది కదా మా వల్ల అనుకుంటారు చాలామంది. అయితే ప్రాసెస్ ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోయింది. లడ్డూలు కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. చూసారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటెం ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. చూసారు కదండి, ఈ పంచదార లడ్డుకు కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 కప్పు శనగపిండి, 1/2 పంచదార, 1 స్పూను నెయ్యి, తగినంత యాలక్కాయ పొడి, నిమ్మకాయ, డ్రై ఫ్రూట్స్,
విలువైన సమయాన్ని మా తెనాలి రుచుల ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి మీకు తెలిసిన సరికొత్త రెసిపీని మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. ఎస్ అని వాళ్ళకి ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ తెనాలి రుచుల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.